ఎర్లీ మార్నింగ్ మా పొదుగున్న కోళ్ళలో వచ్చిన మామ ఏం చేస్తున్నా అంటే ఈడ జొన్నలు వేస్తున్నాం. మా దగ్గర ఇప్పుడు జొన్నలు ఉన్నాయి. ఈ జొన్నలు కోళ్ళ కోసం వేస్తున్నాం. స్ప్రే బాటిల్‌లో స్ప్రే చేస్తున్నా. మామ ఏం చేస్తున్నావు మామ ఇవి అంటే, కోళ్ళని ఈ టైర్ల కింద ఇట్లా కూర్చోబెట్టినాం మామ. టైర్ల కింద కాదు, టైర్ల లోపల. కొద్దిగా కోడిని ఇట్లా పట్టుకొని రెక్కల మధ్యలో మంచిగా స్ప్రే కొట్టేసిన. ఎందుకంటే పోయిన వీడియోలో చూసినావు నువ్వు, దబాయించి పెయిన్‌లయిన ఉండే. మస్తు పెయిన్‌లయితే నిన్న నైట్‌లోనే పోయి మేము ఏం చేసినాం, కోళ్ళ పెయిన్ మందు, ఇంకోటి మా టర్కీ పుంజేదైతే ఉందో అది ఖతర్నాక్ మస్తు జ్వరం వచ్చినుండే, దానికి మెత్తగా అయిపోయినుండే. దాని మందులు కూడా నిన్న ట్రీట్మెంట్ చేసినాం. నిన్నటి వీడియో ఒకసారి చూడకుంటే చూడు, మొన్న దీనికన్నా ముందు వీడియో. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా నేనంటే, కొన్ని పిల్లలు వెళ్ళినాయి మామ. ఆ పిల్లలను ఏం చేస్తున్నా అంటే బకెట్లు వేసుకున్న, ఆ పొష్కెలను కూడా తీసేసిన. ఈ డబ్బాలో తీసేసి ఏం చేస్తున్నా, ఇక్కడ పక్కన పెట్టుకున్నా. ఒకసారి నువ్వు కూడా చూడు పిల్లలు ఎట్లా వెళ్ళినాయని. గిడ చూస్తున్నావు 9 పిల్లల దాకా గిట్ల వెళ్ళినాయి మామ. ఇక నేనేం చేస్తున్నా, ఈ దానికి మొత్తం ఇక ఖాళీ అయిపోయినాయి. 2 గుడ్లు దానివి మిగిలితే ఏం చేసినా, వేరే కోడికి కలిపేసిన. అది పిల్లలు తీస్తుంది. ఆ 2 కోళ్ళ నుంచి కూడా, 2 గుడ్ల నుంచి కూడా. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ వేరే కర్రె కోడిని కూడా స్ప్రే కొట్టేస్తున్నా ఇట్లా. ఎందుకంటే మా పెద్ద కోళ్ళ గుడ్లు పెట్టే కోళ్ళ మస్తు పెయిన్లైనాయి మామ. గుడ్డు తీయనీకి పోతే ఖాళీ చేయి పెడితే చేయి మొత్తం ఎక్కిపోయిన ఉండే. ఇక అందుకని నేను నా వెంబడే నిన్న సాయంత్రం 6, 6:30కు అట్లా వచ్చి చూడంగానే మస్తు పెయిన్‌లయితే డైరెక్ట్ మన్నెగూడ పోయి ఏంది పెయిన్‌ల మందు అమిట్రేజ్ కంపెనీది బుటాక్స్ ఉంటది, అది తీసుకొచ్చిన. మామ గుడ్లెందుకు పెడుతున్నావే మళ్ళా వేరే దాంట్లో నుంచి తీసి అని నీకో డౌటొస్తది. గుడ్లేయకుంటే దానికి ఏమైతదంటే వేరే కోళ్ళలా పోయి కూర్చుంటదది, డిస్టర్బ్ చేసేస్తది. ఇందులో పిల్లెళ్ళింది, ఒకటే పిల్లెళ్ళిందా అంటే ఆ గుడ్లల నుంచి కూడా ఎళ్తాయి. ఎందుకంటే మేము అక్కడిది ఇక్కడికి కలుపుతుంటాం గుడ్లు. ఎందుకంటే ఇప్పుడు చూసినావు నువ్వు, 8 పిల్లలు తీసుకొని, 9 పిల్లలు తీసుకొని ఏమైంది, 2 గుడ్లు అట్లనే ఉండే. వేరే కోళ్ళకేసినాం కాబట్టి అవి తీస్తాయి ఇట్లా 1, 2 ఇట్లెళ్తాయి. ఈ అన్ని గుడ్లల నుంచి ఎళ్తాయి మామ మా దగ్గర పిల్లలు. ఏందంటే మేము గుడ్లు అక్కడిక్కడ ఏస్తుంటాం చూసి, అబ్జర్వ్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మనం 8 పిల్లలు తీసుకున్నాం, 2 గుడ్లు ఇక ఖరాబయినాయని మస్తు మంది ఏం చేస్తారంటే పాడేస్తారు. మేము అట్లా పాడేయకుండా వేరే కోళ్ళ కింద ఏస్తాము. ఏస్తే ఏమైతది, 1, 2 రోజుల్లో ఆ గుడ్ల నుంచి కూడా పిల్లలెళ్తాయి. ఇక నేను ప్రతి కోడి పైన ఇట్లా స్ప్రే చేస్తున్నా. ఎందుకంటే కోళ్ళ పెయిన్‌లు ఎక్కువ పాకిపోయినాయనుకో మామ, ఇండ్ల లేవు. మాక్సిమం కోళ్ళ పెయిన్‌లు లేవు. అయినా నేను రావద్దు కోళ్ళ పెయిన్‌లు ఇండ్ల అని ఏం చేస్తున్నా, స్ప్రే చేస్తున్నా. ఎందుకంటే ఆడాడ 1, 2 ఉన్నాయనుకో మామ కోళ్ళ పైన, ఏమైతాయి అవి మొత్తం అన్ని కోళ్ళకొచ్చేస్తాయి. మా పెద్ద కోళ్ళలో ఉన్నాయి. మస్తు పెయిన్‌లున్నాయి. ఇక అక్కడ గోడల పైనుంచి ఇట్లా వచ్చినాయనుకో, ఒక్క కోడికి జర్ర 4, 5 ఉన్నాయి అంటే ఖతం. ఇక 2 రోజుల్లో, ఒక రోజులో ఏమైతది, మొత్తం గుడ్ల పైన పాకిపోయి, కోళ్ళకి పాకిపోయి కోళ్ళని మెత్తగా చేసేస్తాయి. నెత్తురు తాగేస్తాయి కోళ్ళయి. అందుకోసమే ఏం చేయాలంటే టైం ఉండంగానే, ముందే ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే ఏం చేయాలి మనం, దానికి సొల్యూషన్ చేయాలి. ఏం చేస్తున్నా, దాంట్లో 2 దీంట్లో 2 అన్నిట్లో తీసి ఏం చేస్తున్నా, ఇట్లా దానికి గుడ్లు జమ చేసేసినా మామ. ఇక ఈడ జొన్నల దగ్గరికి తీసుకొచ్చి దానికి కూర్చోబెడుతున్నా. అది నేను గుడ్ల పైన కూర్చుంటా, ఇక నేను తినను అన్నట్టు మొండు పట్టింది కాబట్టి 2, 3 సార్లు పట్టుకొని ఇక నేను జొన్నల పైన కూర్చోబెట్టిన. ఎందుకంటే తినకుంటే వెయిట్ లాస్ అయిపోతుంది. ఇప్పటికి 2 సార్లు పిల్లలు తీసింది అది. ఇది లాస్ట్ గీ కొడి చూడు మామ, ఇక్కడ సపరేట్ కూర్చోబెట్టినాం దీనికి. ఈడ ఎందుకు మామ సపరేట్ కూర్చోబెట్టినాం అంటే, అక్కడ జాగా లేదు కాబట్టి పాపం దీనికి ఒక్కదానికి ఇక్కడ పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఈడ ఫైనల్లీ అయితే ఈ పిల్లలను తీసుకొని ఒక అదే బాక్స్ ఉందిగా మనది, ఆ బాక్స్లో పెంచేద్దాం. ఇక దాని తర్వాత ఈడ కనిపిస్తుంది మొత్తం అన్నీ. ఒకసారి ఈడ మా దూరం నుంచి చూడు బ్యాచ్ ఎట్లుంది, మొత్తం ఆ రూమ్లో అట్లా కూర్చోబెట్టినాం. ఇక్కడ మా దగ్గర గుడ్లు జమ అయినాయి. ఎన్ని, 10, 13 గుడ్లు, 13 గుడ్లు జమ అయినాయి. ఈడ ఇటుకల పార్టిషన్లో పెడుతుంటాం కానీ ఎలుకలు ఏం చేస్తున్నాయంటే గుడ్లను తినేస్తున్నాయి మామ. అందుకని దాంట్లో గుడ్లు పెట్టాలంటే బూలైతుంది. ఇది 13 గుడ్లు ఉన్నాయి. ఇక పెట్టేసినాం అనుకో, ఇక పొద్దు మీద తెల్లారినాక 13 తినేస్తే కష్టం అన్నట్టు ఏం చేస్తున్నాం, మేము ఇటుకల దాంట్లో పెడతలేం. ఈడ మా టర్కీ దాని దగ్గరికి వచ్చినా చూస్తే పానం ఖుషి అవుతున్నది మామ. ఎందుకంటే ఇది బుక్క పట్టింది. నిన్న చూస్తే ఈ దానికి టచ్ చేస్తేనే పెయ్యి మంటను పట్టుకున్నట్టు అంత కాలుతుండే, గరం గరం ఏక్దమ్. మా రఫీక్ భాయ్ అయితే పరేషాన్ అవుతుండే చూసి, ఇంతగనం కాలుతున్నదే, మనకు జ్వరం వచ్చినా కూడా 100 డిగ్రీ అయినా కూడా ఇంత కాలేదేమే మామ అని. అంటే మనం జ్వరం కొలుసుకున్నప్పుడు ఓసారి 100 చూపిస్తుంది చూడు మామ, గట్ల
గట్ల పెయ్యి మొత్తం కాలుతుండే. దాని తర్వాత ఇప్పుడు మంచిగా అయింది అది. రెండే రోజుల్లో ఈడ గుడ్డు చూడు మామ, ఈ కడక్నాథ్ కోళ్ళు మా దగ్గర 10 వేరే రూమ్‌లున్నాయి. ఈడొకటి, ఈడొకటి 2 గుడ్లు ఎళ్ళింది. ఈ 2 గుడ్లను ఏం చేస్తున్నా, ఈడ మేతలో పెట్టేసిన. దాని తర్వాత ఏం చేసినా, ఇప్పుడు మా పెద్ద కోళ్ళలోకి వచ్చిన. వచ్చి ఏం చేస్తున్నా అంటే ఈ కోళ్ళలోనే పెయిన్‌లయినాయి మామ. ఇక నేను బయటికి ఇట్లా తీసుకొని మళ్ళా లోపలికి తీసుకుపోతున్నా. ఎందుకంటే లోపలేమన్నా జ్వరం వచ్చిన కోళ్ళు, మెత్త కోళ్ళు ఉంటాయి కదా! రోగం వచ్చిన కోళ్ళు. అట్లాంటి కోళ్ళకి బయటికి రానీకే స్టామినా ఉండదు. లోపలనే ఒక దగ్గర నతికి కూర్చుంటాయి అవి. అందుకోసం నేను మార్నింగ్ తెరవంగానే ఏమవుతదంటే, లోపలున్న కోడి ఎట్లా రోగం వచ్చిన కోడి అని గుర్తుపట్టి దాన్నేం చేస్తా, పక్కన ఏం చేస్తా, పక్కన ఉంచి దానికి ట్రీట్మెంట్ చేస్తా. లెక్సిన్ పౌడరో, టెట్రాసైక్లిన్ నైట్రోక్లోరైడో, లేదంటే మ్యారిక్యూనో, ఇట్లాంటి కార్టిజోనో ఆ రోగాన్ని చూసి మందేస్తా అన్నట్టు. జెంటామైసిన్ ఇంజెక్షను ఇట్లా చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కోళ్ళకి లోపలికి తీసుకున్నా, బయటికి రాగానే మళ్ళీ లోపలికి ఉరికితొస్తాయి దానా కోసం. ఇక నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని గుడ్లు కూడా వెళ్ళినాయి. ఆ గుడ్లన్నీ చూపెట్టే కన్నా ముందు ఏం చేద్దామంటే ఒకసారి స్ప్రే కూడా చేసుకుందాం మామ దీంట్లో. ఎందుకంటే మళ్ళీ ఏది చేతి పైనకి పెయిన్లు ఎక్కిపోయినాయి అనుకో, మళ్ళీ ఇంటికి పోతాం, ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇక నా బట్టల నుంచి చేతుల నుంచి వాళ్ళ దగ్గరికి పోయినాయి అనుకో పెయిన్లు, ఇక వాళ్ళు గోకుతుంటారు, ఇక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నా అంటే స్ప్రే చేసేస్తున్నా. ఈ కోడి పెయిన్ల వల్ల కొందరు కోళ్ళు పెంచుడే మానేసిన మంది చాలామంది ఉన్నారు మామ. ఎందుకంటే కోళ్ళ పెయిన్లు ఏ మందుతో అంటే ఆ మందుతోటి కోళ్ళ పెయిన్ల మందు అడిగితే బుటాక్స్ ఇస్తారు నీకు. ఆ బుటాక్స్ తోటి అస్సలు ఏది ₹150 బుటాక్స్ ఇస్తారు. ఆ బుటాక్స్ తోటి అస్సలు పోవామ. ఆ బుటాక్స్ తోటి ₹245 ఉంటుంది. ఆ అమిస్ట్రేస్ కంపెనీ బుటాక్స్ అని అది తీసుకో. దాంతో కానీ 2-3 సార్లు కొట్టినావు అనుకో వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తున్నావు 3 గుడ్లు ఉన్నాయి దీంట్లో. ఇక ఏం చేద్దామంటే ఇక గుడ్లు తీయనికనే బుగులవుతుంది మామ. నెక్స్ట్ డే కూడా ఎర్లీ మార్నింగ్ ఇట్లా బయటికి తీసుకుంటున్నా. బయటికి తీసుకొని ఏం చేద్దామంటే ఇప్పుడు బయటనే జొన్నలు వేసేద్దాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇవాళ జర సండే ఉన్నది కాబట్టి నాకు జర టైం ఉంది. జర మంచిగా ఒక గంట సేపు ఉండొచ్చు, గంటన్నర సేపు ఉండొచ్చు ఫామ్ దగ్గర. కానీ నేనేం చేస్తున్నా అంటే బయటనే ఇట్లా జొన్నలు వేసేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ఇట్లా బయటికి వదిలితే ఏమవుతుంది అంటే విటమిన్ డి ఉంటుంది కదా సూర్యుని కిరణాల్లో, ఈ విటమిన్ డి అనేది మంచిది మామ, చాలా మంచిది. బొక్కలు గట్టిగా అవుతాయి. అందుకోసం విటమిన్ డి అందాలని ఏం చేస్తున్నా, బయట ఇట్లా దాన వేసేసిన. లోపల అంటే కాయదాలు గట్టి ఉంటాయి మామ. అందుకోసం లోపల ఎండ పోదు. ఒకసారి నీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు, మార్నింగ్ ఎండ పోదు. నేనేం చెప్తా అంటే మా వాళ్ళకు, మన వర్కర్స్కి తాట్పట్ర ఏదైతే ఉంటుందో కింది దాకా కట్టేయాలి మామ. కట్టేసి పైన కట్టి కింది దాకా ఇడిచిపెట్టి కింద కట్టే కట్టాలి. ఎర్లీ మార్నింగ్ రాగానే దానికి పైకి ఉంచి కట్టినాం అనుకో, ఈ ఎండ మంచిగా ఫామ్లోకి పోతుంది, ఫ్రెష్ ఉంటుంది ఫామ్. లోపల ఉన్న అమోనియా ఏదైతే చెడు వాయువు ఉంటుందో, ఇది లెట్రిన్ చేస్తాయి కదా కోళ్ళు. లెట్రిన్ చేసిన తర్వాత గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ బయటికి వచ్చేస్తుంది మామ. పొద్దుగాల మీరు ఏది ఈ పడదలు లేపి కడితే అంటే మా వర్కర్స్ ఏమో వినర్. ఏం చేద్దాం మామ. ఇక అందుకోసం ఇట్లా ఫామ్ అనేది మన సొంతది కాదు మామ, పార్ట్నర్షిప్లో ఉంది. అందుకోసం ఇట్లా. ఇంకోటి మీరు సజెషన్ ఇవ్వాలి నాకు. ఏంటంటే ఇప్పటి వరకు మామ ఇక ఫామ్ బంద్ చేద్దామా అనిపిస్తుంది ఒక్కోసారి, అంటే వదిలిపెడదామా అన్నట్టు. ఎందుకంటే ఏంది ప్రాబ్లం ఏంది మామ అంటే చెప్తా చూడు మామ. ఏం లేదు మామ, ఎట్లుంటుంది అంటే ఇప్పుడు చూడు, మేము స్టార్టింగ్లో ఏం చేసినామంటే నేను ఈ ఫామ్కి వచ్చినప్పుడు మస్తు కోళ్ళు చచ్చిపోతుండే మామ. సిఆర్డీతోటి, కొరైజాతోటి, ఫాల్ ఫాక్స్ తోటి ఇట్లా. దాని తర్వాత వచ్చిన తర్వాత డిసీజెస్ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళినాం. ఎందుకంటే మెడిసిన్స్ వాడి. ఎందుకంటే నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ రోగానికి ఏ మందు వేయాలి అని తెలుసు కాబట్టి పైవోడి చిన్న కొద్ది టాలెంట్ని. ఇంకోటి ఏంటంటే ఎవరి చేతితో అంటే వాళ్ళ చేతితోటి బర్డ్స్ రికవర్ కావు మామ. నువ్వు చూసిండొచ్చు, మస్తు మంది డాక్టర్ల దగ్గరికి చూపించినాం మామ, వెటర్నరీ డాక్టర్ దగ్గర. అయినా మాకు ఏం అంత ఎఫెక్ట్ చూపించలేదు, మొత్తం చచ్చిపోయినాయి. ఇంజక్షన్లు ఇచ్చినా, అవి ఇచ్చినా అని మస్తు మంది అంటుంటారు. అది చేదు గుణం కూడా అంటారు మామ, ఒక చేతిలో ఉంటుంది అని. ఏమో నాకన్నా బాగా మీకే తెలుసు అది వాస్తవంగా ఏముంటుందో అని. మెయిన్ అయితే ఇట్లా రోగాల నుంచి అయితే బయటపడిన తర్వాత నా ప్లాన్ ఏముండే అంటే ఈ చిక్స్ ఇప్పుడు వర్కర్స్ ఏడా చూసినామా, వర్కర్స్ వల్లనే ఫామ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. మా దగ్గర ఇద్దరు ముగ్గురు వర్కర్స్, వర్కర్స్ ఉన్నారు. 2 వర్కర్స్ ఉన్నారు. ఏంటంటే మార్నింగ్ కొద్దిగా వీటికి దానా నీళ్ళు పెట్టేస్తే అయిపోయి. మ్యాక్సిమం నువ్వు వీడియోలో చూసి ఉండొచ్చు,
దానైతే నేనే ఏస్తా. ఖాళీ ఒక 2 బకెట్లు నీళ్ళు, ఒక బకెట్ నీళ్ళు పెట్టనీకే మా వాళ్ళకి కోళ్ళు చూసుకోవాలి, మేకలు చూసుకోవాలి, ఆవులు చూసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. తింపి కొడితే దాంట్లో గంట, దీంట్లో గంట పని ఉండదు మామ. కోళ్ళలో అయితే నాకు తెలిసి ఒక అర్ధ గంటనే మామ నీళ్ళు పెట్టనీకే ఇంతసేపు. వారానికోసారో 3 రోజులకోసారో క్లీనింగ్ చేసుకున్నా నడుస్తుంది. ఇప్పుడు తక్కువ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఏం లేదు. ప్రాబ్లం ఏందంటే వర్కర్స్ ప్రాబ్లం మామ. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఏమైందంటే మా పార్ట్నర్ ఏందంటే ఇంత పెద్ద ఫామ్ ఉంది గదా! వాస్తవానికి ఇంత పెద్ద ఫామ్ ఉంది. మస్తు పిల్లలు పెంచుకోవచ్చు. కానీ ఏందంటే వర్కర్స్ బాలేనప్పుడు ఇప్పుడు పిల్లలు పెంచుతున్నాం మనం. పిల్లలు పెంచేటప్పుడు ఇగ వాళ్ళు ఎట్లా అంటే తాగేసిన తర్వాత ఒక వారం రోజులు మంచిగా చూసుకుంటారు. లేదంటే నెల రోజుల దాకా వర్కర్స్ మంచిగా చూసుకొని, నెల రోజుల తర్వాత సరిగ్గా ఎలుకల ప్రాబ్లమ్ ఉంది ఈడ. ఏందంటే వర్కర్స్ మంచిగా ఆ పిల్లలను కప్పిబెట్టక ఏమైతుందంటే ఆ పిల్లలు చచ్చిపోయినాయి మస్తు. ఎందుకంటే వర్కర్స్ పిల్లలకి మంచిగా క్లీనింగ్ మెయింటైన్ చేయకుండా, మంచిగా వాటర్ కడిగి పెట్టకుండా, నైట్ పూట ఏందంటే గంపల కింద కప్పి పెట్టాల్సొస్తది. ఆ చలికి గానీ, ఎలుకలకి గానీ ఆ బాధ నుంచి వెళ్ళనీకి కప్పి పెట్టాలి పిల్లలకి. అది చేయక మా వర్కర్స్ అందుకోసం పిల్లలు ఏమైతుండే చచ్చిపోతుండే. దాంతో పాటు ఇంకోటి మెయిన్ రీజన్ ఏందంటే ప్రాపర్ వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్ల. ఏందంటే ఇప్పుడు మా ఫ్రిడ్జ్ ఎట్లా ఉండే అంటే మా వర్కర్ల దగ్గర ఉండే. వాళ్ళేందంటే మార్నింగ్ పూట ఆన్ చేస్తుండే, నైట్ పూట ఎవడైనా నైట్ పూట బంద్ చేసుకుంటాడు కదా మామ కరెంట్ బిల్ ఏంది ఎక్కువ వస్తుందని. నైట్ పూట బంద్ చేసినప్పుడు ఏమవుతుండే అంటే ఆ వ్యాక్సిన్ కూలింగ్ వెళ్ళిపోతుండే. ఇక వ్యాక్సిన్ పాడైపోతుండే. ఆ పాడైపోయిన వ్యాక్సిన్స్ కోడి పిల్లలకు వేసినా కూడా అంత లాభం ఉండకుండే. అదో రీజన్. ఈ మెయిన్ ఏందంటే ఈ వర్కర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మా దగ్గర పిల్లలు అనేటివి పెద్ద చేయలేకపోయినాం మ్యాక్సిమం. ఎందుకంటే మామ వీటికి కేరింగ్ ఇప్పుడు చెప్పినా కదా, కేరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇక వాస్తవానికి చూస్తే ఇంత పెద్ద ఫామ్ ఈడ నుంచి ఆడదాకా బాయిలర్ ఫామ్ లెక్కలో ఉన్నప్పుడు మస్తు పిల్లలు పెంచుకోవచ్చు, పెద్దగా చేయొచ్చు. పెద్దగా చేసి అమ్ముకుంటే జర పైసలు ఎక్కువ వస్తాయి కదా అని ప్లానింగ్ ఉండే స్టార్టింగ్లో. ఉన్నప్పుడు ఏమైంది, వర్కర్స్ ఇట్లా చేయడం వల్ల ఆ పిల్లలు బతకకపోవడం వల్ల ఏందంటే బంద్ చేద్దామా అనిపించింది. అనిపించిన తర్వాత నాకు స్టార్టింగ్ నుంచి ఉండే మామ ఏందంటే ఈ వర్కర్స్ ఇట్లనే ఏడపోయినా ఇట్లనే ఉంటారు మామ. ఇల్లే అని కాదు, ప్రతి జాగల. అందుకోసం ఏం చేయాలంటే ఒక 100 బర్డ్స్ దగ్గర చేసుకొని 50 అయినా పర్లేదు, 50 బర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్లీ అయితే. 50 బర్డ్స్లో ఏంటంటే గుడ్లు తీసుకుంటా పిల్లలే సేల్ చేయాలి. డే 1 చిక్సే సేల్ చేయాలి. ఇప్పుడు చూసినాను రీసెంట్లీ మొన్న ఏం చేసినామా, ఒక 60 బ్యాచ్ సేల్ చేస్తే ఎంత 70 రూపీస్లో ఒక పిల్ల పోతుంది మామ. గుడ్డు ఎంత దొరుకుతుంది? గుడ్డు మా అంటే 15-20 రూపాయల బయట దొరుకుతుంది. 20 రూపాయలు కూడా కష్టం. 15, 18, 20 రూపాయలు ఇట్లా పోతుంది గుడ్డు. అదే 70 రూపీస్లో మేము చిక్స్ని సేల్ చేస్తున్నాం. డే ఓల్డ్ చిక్స్ని మహారాజుగా వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి చాలామంది చిక్స్ని సేల్ చేసుకోక ఏంది వాళ్ళ దగ్గర యూట్యూబ్ ఉండదు, ఏముండదు, మార్కెటింగ్ చేసుకోవాలంటే కష్టమవుతుంది మామ. అందుకోసం నా ప్లాన్ ఏముండే అంటే ఈ 50 కోళ్ళు ఉన్నాయి, మెల్లమెల్ల 100 కోళ్ళ దాకా చేసుకొని వీటిని డైరెక్ట్ ఎగ్స్ తీసుకుంటా. ఎగ్స్ని ఇక్కడ పక్కన పార్టిషన్ చూసినావు కదా, ఆ పార్టిషన్లో పొదుగు కూర్చోబెట్టి డైరెక్ట్ ఏం చేద్దాం, చిక్స్ సేల్ చేసేద్దాం అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడు మామ నీకు. ఒక రోజు నీకు ఎగ్జాంపుల్గా పెట్టుకో, ఒక 6 గుడ్లు వెళ్తున్నాయి అనుకో మామ. యావరేజ్గా 6 గుడ్లు అనుకో. 6 గుడ్లు వెళ్తే 6 గుడ్లకు అమ్మితే ఒక్క గుడ్డుకు 15 రూపాయల లెక్కలకు అమ్మితే 90 రూపాయలే వస్తాయి నెలకు. రోజుకి 6 గుడ్లు 15 రూపాయలకు ఒకటి అమ్మితే 90 రూపాయలు. 20 రూపాయలకు అమ్మితే 120 రూపాయలు. ఈ 120 రూపాయల దానికి దగ్గర ఒక 5 కిలోల దానానే పోతుంది మామ. 5 కిలోల దానా ఇంటూ 20 రూపాయల కిలో అన్నా కూడా 100 రూపాయల దానాకే పోతుంది. 20 రూపాయలు రోజుకి మిగిలితే ఏం లాభం మామ? ఈ గుడ్లు అమ్మి అయితే ఈ బిజినెస్ చేయలేం. ఇదొకటి మెయిన్ రీజన్ ఇది. ఇక అదే 6 గుడ్లు వెళ్తున్నాయి డైలీ. 6 గుడ్ల నుంచి మేము కోళ్ళను కూర్చోబెట్టుకొని 5 పిల్లలు చేసుకుంటున్నాం. ఒక గుడ్ల నుంచి పిల్ల వెళ్ళకపోయినా 5 పిల్లలు అయితే వెళ్తాయి మామ. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లా కూర్చోబెడతాం కాబట్టి. అది 5 పిల్లలు వెళ్తున్నాయి. 5 పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే ఎంత వచ్చింది? 350 రూపాయలు వచ్చింది మామ. 350 రూపాయలు వచ్చింది.
మనకు రూ. 100 ఏమైంది? మేతకు పోయింది కదా! రూ. 250 మిగిలింది. రూ. 250 డైలీ అంటే 30 రోజులకి ఎంత అయిపోయింది? రూ. 7,500 మామ. డైలీ 6 గుడ్లెళ్తాయి. 50 కోళ్ళలో రాజుగా 10 గుడ్లెళ్ళాలే. 10 గుడ్లు ఎళ్ళనీకే మంచిగా ఏం మేత ఏంది పెట్టాలే? 6 కిలోలు 10 కిలోలు చెప్తా చూడు మామ ఫీడ్. 6 కిలోలు మక్కలుండాలి దాంట్లో. ప్రోటీన్ మంచిగుంటది మక్కల్లో. కాబట్టి 6 కిలోల మక్కలు, మిగతాయి ఒక ఎన్ని ఒక 2 కిలోల దాకా సజ్జలు ఉంటాయి కదా మామ. 2 కిలోల దాకా సజ్జలు, 3 కిలోల దాకా జొన్నలు కలుపుకొని ఈ 3 కలుపుకొని ఇస్తే మంచిగా గుడ్లు వెళ్తాయి మామ. 50 కోళ్ళు ఉన్నాయంటే 50 కోళ్ళలో కనీసం 10-15 గుడ్ల దానికన్నా వెళ్తాయి. 10-12 గుడ్లే అనుకున్నా కూడా 12 గుడ్లు దీంట్లో నుంచి పిల్లలు తీస్తే 10 పిల్లలు. 10 పిల్లలు ఇంటూ రూ. 70 ఒక పిల్ల అంటే రూ. 700 మామ డైలీ. రూ. 700 డైలీ అంటే దీంట్లో నుంచి రూ. 100 అయితే మేత కాస్ట్ పోతుంది. రూ. 100 తీసేస్తే 100 కాకుండా ఇక మక్కలు అవి అనుకుంటే 150 తీసేసినా కూడా 700 నుంచి 150 తీసేసినా కూడా ఎంత వస్తుంది? రూ. 550 మిగులుతున్నాయి మామ. రూ. 550 ఇంటూ 30 రోజులు అంటే రూ. 16,500. ఇది మేత ఖర్చు ఓంగా. ఇక పని అయితే ఏముంటుంది 50 కోళ్ళని కాలు ఒక బకెట్ నీళ్ళు, ఒక బకెట్ దాని వేసేస్తే అయిపోయి. సపరేట్ పొదుగున్న పార్టీషన్లో 10 నిమిషాలు, దీంట్లో 10 నిమిషాలు అయిపోయాయి. మా అంటే 20 నిమిషాలు, అర్ధగంట అనుకో డైలీ పని. గంతనే మామ. గిది నా ప్లాన్ ఉండే. ఏందంటే ఇప్పటికి కూడా ఈ ప్లాన్ చేద్దామని ఉంది. కానీ ఓసారి మైండ్లో వస్తుంది, అరే మామ ఎట్లా ఉంటుందంటే ఈ పార్ట్నర్షిప్లో ఎట్లా ఉంటుందంటే మామ, ప్రతిసారి ఇద్దరు మైండ్ సెట్ ఒక లెక్కలు ఉండదు మామ. ఎందుకంటే వాస్తవానికి చూడాలంటే ఇంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు పిల్లలను పెద్ద చేసి అమ్మితే, కోళ్ళు చేసి అమ్మితే పైసలు ఎక్కువనే వస్తాయి. కానీ మెయిన్ నాదేంటంటే వర్కర్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు పెద్ద చేయలేకపోతున్నారు, క్లీనింగ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. పిల్లలు పెంచేటప్పుడు డైలీ క్లీనింగ్ చేసుకోవాలి మామ. పెద్ద కోళ్ళు ఉన్నాయనుకో వారానికి ఒకసారి క్లీనింగ్ చేసుకున్నా కూడా నడిచిపోతుంది. కానీ పిల్లల్లో ఎట్లా ఉంటుంది అంటే, చిన్న పిల్లలు నాటుకోడి పిల్లలు ఎట్లుంటాయంటే చాలా సెన్సిటివ్గా పెంచాల్సి వస్తుంది వీటికి. అందుకోసం ఏంటంటే వీటికి డైలీ క్లీనింగ్ చేసుకుంటా, నైట్ పూట మంచిగా గంప కింద కప్పి పెట్టి, మార్నింగ్ అది నీళ్లు పెట్టేది డబ్బు ఏదైతే ఉంటుందో అది మంచిగా సాఫ్గా క్లీన్గా గడిగేసి పెడితే పిల్లల తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్, టైం టు టైం వ్యాక్సినేషన్, లసోటా, గంబోరో, ఫాల్ఫాక్స్, ఈ వ్యాక్సినేషన్ టైం టు టైం. ఫీడ్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే డే 1 నుంచి 2 రోజుల దాకా 2 నెలల దాకా స్టార్టర్ ఫీడ్ పెట్టి, 2 నెలల నుంచి 3 నెలల దాకా 1 నెల గ్రోవర్ ఫీడ్ పెట్టి, 3 నెలల తర్వాత మక్కలు, సజ్జలు, జొన్నలు ఇవి కలిపేసి పెట్టినాం అనుకో పిల్లలు చచ్చిపోమామ. గిట్లుంటుంది. ఈ వర్కర్స్ వల్ల ఏమవుతుంది అంటే గిట్లా మొత్తం ఫామ్లు బంద్ చేసుకోవాల్సి వస్తుంది మామ. ఒకసారి అనిపిస్తుంది ఇక పులి స్టాప్ పెట్టేద్దామా, ఈడనే ఇక డ్రాప్ అయిపోదామా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఏంటంటే అనిపిస్తుంది, అరే గిన్ని రోజుల నుంచి చేస్తున్నాం కదా, సక్సెస్ అయితే మంచిది కదా అన్నట్టు ఒకసారి అనిపిస్తుంది. కానీ ఎట్లా అంటే పార్ట్నర్షిప్లో ఎట్లుంటాడు మామ, ఒక 5 నెలలు కానీ 6 నెలలు కానీ ఇద్దరు మైండ్ సెట్ ఒక లెక్కలు ఉన్నా కూడా 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఆ మైండ్ సెట్స్ చేంజ్ అవుతుంటాయి మామ. ఇప్పుడు ఏంటంటే ఇక తెలుసు మామ, ఇక నీకు దానికన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్లాన్ ఏంటంటే పెద్ద ఒక 100 దాకా బ్యాచ్ చేసుకోవాలి కోళ్ళు. ఇక 100 లేకున్నా కూడా 50 కోళ్ళు ఉన్నాయి. ఈ 50 కోళ్ళల్లో చిక్స్ సేల్ ఎగ్స్ తీయాలి. ఎగ్స్ తీసి కూర్చోబెట్టేసేయాలి. ఇప్పుడు నేను కూర్చోబెట్టిన చూసినావు అట్లా కూర్చోబెట్టేసి పిల్లలు వెళ్ళంగానే 70 రూపీస్లో పిల్ల పోతుంది కాబట్టి సేల్ చేసేస్తాం. సేల్ చేసేసి ఏం చేయాలంటే అదే ఇన్కమ్ తోటి ఆ ఇన్కమ్ తీయకుండా ఇంకా కొన్ని కోళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు 50 కోళ్ళు ఉన్నాయంటే దీనికి మెల్లమెల్ల ఒక 5 కోళ్ళు 10 కోళ్ళు అట్లా తెచ్చుకుంటా ఊర్లలో నుంచి వీటికి 100 చేసుకోవాలి. 100 చేసుకొని ఇక రెగ్యులర్గా 20 గుడ్లు వెళ్ళినావమ్మా. 100 కోళ్ళలో 20 గుడ్లు 20 గుడ్లు వెళ్ళినా కూడా నీకు 15 పిల్లలు చేసుకోవాలి. 20 గుడ్ల నుంచి డైలీ 15 పిల్లలు అంటే 70 రూపాయలకు ఓ పిల్ల పోతుంది. 1,050 రూపాయలు డైలీ. 1,050 రూపాయలు ఇంటూ 30 రోజులకు ఎంత అవుతుంది? 31,500 రూపాయలు. ఇది ఉంటుంది మామ. ఏది బిజినెస్లో పక్కా ఉంటుంది పైసా, ప్రతి బిజినెస్లో ఉంటుంది. కానీ ఏంటంటే ఆ బిజినెస్ చేసే పద్ధతి ఏదైతే ఉన్నదో అది
ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ పట్టుకొని పోవాలి. ఇప్పటిదాకా మేము ఏం చేసినామంటే ఎగ్జాంపుల్ నీకు చెప్తా చూడు మామ. మస్తు పిల్లలు ఉండే ఒకసారి మా దగ్గర పోయిన నా వీడియోలు చూడు ఒకసారి. మొత్తం హిస్టరీ మొత్తం ఉంది. ఏందంటే ఎన్ని పిల్లలు వెళ్ళినాయి, ఎంత వెళ్ళింది, ఎట్లా పెంచినాం, అది మొత్తం. మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే నెల రోజుల దాకా పిల్లలు పెరగాలి, 2 నెలల దాకా పెరగాలి, పెరిగేసి ఏమైంది మొత్తం పిల్లలు చచ్చిపోవాలి దాని తర్వాత. ఎందుకు అంటే మా వర్కర్స్ ఏం చేస్తున్నారంటే ఎలకల మందు పెడుతుండే మామ. ఎలకల మందు పెట్టేసి కావాలని ఆ ఎలకల మందు తీయకుండా ఆ పిల్ల ఓపెన్ చేస్తుండేనా పని ఎక్కువైతుందని, లేదంటే మర్చిపోయి అట్లా అది ఓపెన్ చేస్తుండేనా కూడా తెలియదు. ఎందుకంటే ఎలకల మందు తీసేసి ఏంది డోర్ ఓపెన్ పెట్టేసి ఎలకల మందు మొత్తం తినేసి అవి చచ్చిపోవాలి. అట్లా కావాలి. ఇక కోళ్ళ పిల్లలకు నైట్ పూట కప్పకపోవడం అది కావాలి, క్లీనింగ్ మెయింటైన్ చేసుకోకపోవడం అది. వాళ్ళు కొద్దిగా డ్రింక్ చేసి ఎట్లా అంటే ఒక నెల రోజులు బాగానే ఉంటారు. దాని తర్వాత ఒకసారి డ్రింక్ చేసినారంటే గతం ఇక 2 రోజులు 3 రోజులు దాకా వాళ్ళు ఆ సోయిలనే లేకపోయేసరికి కప్పకపోవడం, క్లీనింగ్ లేకపోవడం వల్ల ఏమవుతున్నాయంటే పిల్లలు చచ్చిపోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మా అమ్మ. ఈ ఎగ్జాంపుల్ పెద్ద చేస్తే మస్తు ఉంటుంది మామ. ఇప్పుడు చూడు నేను ఎగ్జాంపుల్ నీకే చెప్తా. ఇక డైలీ మనకు 20 గుడ్లు వెళ్తున్నాయి అనుకో మామ. 100 కోళ్ళన 20 గుడ్లు వెళ్ళేటప్పుడు 15 15 ఏం చేస్తుంటే 15 పిల్లలు చేసుకున్నాం. డైలీ 15 పిల్లలు అంటే 30 రోజుల్లో ఎన్ని పిల్లలు అయిపోతాయి? 450 పిల్లలు. ఈ 450 పిల్లలకు పెద్ద చేస్తే 50 పిల్లలు చచ్చిపోయినా కూడా 400 పిల్లలు మిగిలినాయి అనుకో. 400 పిల్లలు మిగిలినాయి. అవి 400 బర్డ్స్ అయిపోయినాయి. కోళ్ళు ఉన్నాయి, పుంజులు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి యావరేజ్గా 1.5 కేజీ అంటే కేజీన్నర దాకా పెరిగినా కూడా 400 బర్డ్స్ ఇంటూ కేజీన్నర అంటే 600 కిలోలు. 600 కిలోలు ఇంటూ 500 రూపాయలు ఒక కిలో ఈజీగా వెళ్ళిపోతుంది. 500 రూపాయలు కిలో పెట్టినా కూడా 600 కిలోలు ఇంటూ 500 రూపాయలు అంటే 3 లక్షలు మామ. ఖాళీ నెల రోజుల పిల్లలనే 3 లక్షల రూపాయలు తీయొచ్చు. కానీ ఇదేంటంటే కష్టపడితే ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా కూడా వర్కర్స్ బాగాలేరు, మంచిగా క్లీనింగ్ చేసుకుంటలేరు, మంచిగా టైం మీద ఫీడ్ పెడతలేరు వర్కర్స్. ఈ మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్పాయిల్ అయిపోతుంది. అందుకోసం ఇట్లున్నప్పుడు ఏం చేయాలి, వర్కర్స్ సెట్ అయినాక ఏంటంటే పిల్లలు అమ్ముకునుడే బెటర్ మామ. డే ఓల్డ్ పిల్లలే. ఇంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది మామ జర ఇద్దరు జీతగాళ్ళని పెట్టుకొని మళ్ళీ ఇంత పెద్ద ఫామ్ పెట్టుకొని పెద్ద చేద్దాం అనిపిస్తుంది. కానీ ఏంటంటే అది చూసుకుంటే ఇంకా లాస్ ఎక్కువవుతుంది కదా మామ. అంత రోజులు 2 నెలల దాకా ఫీడ్ పెట్టి వీటికి చంపుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం లాస్, అంత లాస్. ఏంది మెయిన్ వర్కర్ల వల్ల. అందుకని నువ్వు ఒక సజెషన్ నాకు కామెంట్ బాక్స్లో మామ కంటిన్యూ చేయి నీ ప్లానింగ్ ప్రకారము అని ఎంతమంది, లేదు మామ డ్రాప్ అయిపో అని ఎంతమంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటా. నెక్స్ట్ వీడియోలో కోసం సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఇంకోటి లైక్, ఫాలో, షేర్ చేస్తామని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. కామెంట్ చేయడం మర్చిపోగలవు, ఎందుకంటే నీ కామెంట్ చూస్తా. ఆ కామెంట్ చూసే నేను డిసిజన్కి వస్తా.